శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి యొక్క మహత్యాన్ని ఎంత ఎంత శక్తివంతురాలో చెప్తూ ఒక శ్లోకం చెప్తారు. ధన పౌష్పం ఔర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథా తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామవికృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మళ్ళీ ధను పౌష్పం ఔర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథా తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామవికృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు అంటే మన్మధుడు, అంగములే లేనటువంటి వాడు యుద్ధానికి వెళ్ళేట. యుద్ధంలో ఆయనకు ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటిట? ధను పౌష్పం. ఆయనకి ఉన్నటువంటిది ఏంటి? పూలమాల, పూల బాణం ఉంది. పూల బాణంతో కొడితే ఎవరికి ఘాతం కలుగుతుంది? ఎవరికి దెబ్బ తగులుతుంది చెప్పండి? కానీ మన్మధుడి యొక్క బాణానికి ఎంతటి వారైనా సరే పడిపోవలసినదే. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడి మీద కూడా ప్రయోగిస్తే పరమేశ్వరుడు కూడా విచలితుడయ్యాడు కదా. కానీ పరమేశ్వరుడు కాబట్టి, లయకారకుడు కాబట్టి వెంటనే గ్రహించి మన్మధుడిని దహనం చేసేసారు త్రినేత్రంతో. కాబట్టి మన్మధుడికి పరమేశ్వరుడి మీద బాణం వేస్తేనే బాణంతో తన శరములతోటి జరాఘాతంతో కొడితే పరమేశ్వరుడే చెలించాడే. మనలాంటి వాళ్ళకి అదొక లెక్క, మన్మధుడికో లెక్క. అలాంటి ధను పౌష్పం ఔర్వే మధుకరమయ్యి ఆయన యొక్క వింటి త్రాడేమిటి? తుమ్మెదల యొక్క రెక్కలు, తుమ్మెదల యొక్క బంతి పువ్వుల మీద వరుసగా పువ్వుల మీద మకరందం కోసం తుమ్మెదలు వాళ్తాయి కాబట్టి అది బాణంగా మారింది. అయికపోతే ధనుస్సు పుష్పమేమో ధనస్సు, వింటినారేమో తుమ్మెద రెక్కలు, బాణాలేమో పంచబాణములు, నవమల్లిక ఇత్యాది 5 రకాలైనటువంటి పువ్వులు, నీలోత్పలము ఇత్యాదులన్నీ కూడాను, తెల్లకలువ ఇత్యాదులన్నీ ఆయన యొక్క బాణాలు. ధను పౌష్పం ఔర్వే మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథా. ఆయనకి సామంతులు సైన్యం ఎవరయ్యా? వసంతుడు జయంతుడు ఇత్యాదులందరూ ఆయనకి స్నేహితులు. ఇకపోతే ఆయన యొక్క సైన్యంలో ఇంకెవరుంటారు? మలయమారుతం అంటే చిన్న పిల్లగాలి ఆయన సైన్యం. అంటే పిల్లగాలి సందర్భంలోనే ఆయన పూలమాలలు, వింటి శరములు, పంచ పుష్పాలతోటి బాణం వేయడము వీటన్నింటికీ ఆహ్లాదకరమైనటువంటి అత్యంత సౌకుమార్యమైనటువంటి ప్రదేశాలే అన్నీ కూడా. వసంత సామంతో మలయమరుదాయోధనరథాః. ఇకపోతే ఆయన రథం ఏమిటి? మలయమారుతమే ఆయన రథం. ఆయన ఆ యొక్క మేఘాల మించే ఆయన యొక్క పిల్లగాలి ఆయన యొక్క మేఘాల మీదలోంచే ఆయన వెళ్తారు. ఆ మలయమారుతంలో మేఘాల మీద మేఘపంక్తిలో మేఘమాలలో మేఘపంక్తిలో ఆయన యొక్క రథం పిల్లగాలిలో వెళుతూ ఉంటుంది. ఆయన యొక్క పిల్లగాలి ఆయన యొక్క రథం అవుతుంది. మలయమరుదాయోధన రథాః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. ఒక్క దానివల్లే ఆయన విజయం పొందాడు. హిమగిరి సుతి అయినటువంటి హిమవత్పర్వత యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి యొక్క హైమవతి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణములు ఇతడి మీద మన్మధుడి మీద ఉన్న కారణంగా హిమగిరి సుతే అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అపారమైనటువంటి కరుణా సముద్రం చూపించడం వల్ల కదూ అమ్మవారు మన్మధుడి మీద అతను
శరీరమునికి అంగములు లేకపోయినా, అంగవిహీనుడే అయినా, మన్మధుడికి శరీరమే లేకపోయినా యుద్ధంలో విజయం సాధించడం అనేటటువంటిది అమ్మవారి యొక్క కృప వల్ల కాదు, అంటే అమ్మవారి యొక్క కృప వల్లనే అని శంకర భగవద్వాదులు వారు చెప్పడం జరిగింది. కాబట్టి సౌందర్య లహరిలో అమ్మవారి సౌందర్యాన్ని, లహరి అంటే కెరటము, ఒక రకమైనటువంటి తరంగము, సౌందర్య తరంగము, సౌందర్యముల యొక్క పరంపరనే ఆయన 100 శ్లోకములలోనూ కూడా చెప్పడం జరిగింది. శంకర భగవత్పాదులు వారు శివానంద లహరిలో పరమేశ్వరుడి మీద 100 శ్లోకములు, సౌందర్య లహరిలో అమ్మవారి మీద, ఆ పరాశక్తి మీద 100 శ్లోకములు చెప్పడం చేయడం జరిగింది. అందులో నేను ఒక శ్లోకానికి తాత్పర్యాన్ని మీకు చెప్పడం జరిగింది. మీరు మరింత శ్రద్ధాభక్తులతోటి అమ్మవారి యొక్క శక్తిని మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మచ్చుతునక, ఇది ఒక ఉదాహరణగా పనికొస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ పొదల భర్త శివ.